నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కుబీర్ మేజర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సభ జరగవలసి ఉండగా కొత్త రేషన్ కార్డు లిస్టులలో అర్హులైన వారి పేర్లు లేవని అనర్హుల పేర్లు మాత్రమే ఉన్నాయని పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు ఆందోళన చేయగా సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉత్తర తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సాపా పండరి మండల తహసీల్దార్ అశోక్ ఎంపీడీఓ నవనీత్ కుమార్ గారికి తక్షణమే కుబీర్ గ్రామ పంచాయతీ సెక్రటరీగా నియమించాలని ఆ తరువాత గ్రామ సభ జరపాలని ఇందిరమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డులు ఆత్మీయ రైతు భరోసా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు మాత్రమే కేటాయించాలని ఇందులో ఎటువంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఆదేశానుసారము తెలంగాణ ఉత్తర తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు ఈ కుబీర్ గ్రామ పౌరుడైనటువంటి డాక్టర్ సాపపండర్ అనేటువంటి నేను గ్రామ ప్రజల తరఫున ఎంఆర్ఓ కుబీర్ మండల ఎంఆర్ఓ గారికి మరి ఎంపీడీఓ గారికి విన్నవించుకుంటున్నది ఏమంటే ప్రజల తరఫున సార్ గ్రామ ప్రజాపాలన అనేటువంటిది ఏదైతే పెట్టిందో ఇది మేజర్ గ్రామ పంచాయతీ చాలా అంటే 6-7 వేల మంది జనాభా కలిగినటువంటి మేజర్ గ్రామ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీ అనేటువంటి ఆయన లేకపోవడం చాలా కొద్దిగా బాధ. ఎందుకంటే సార్ ఏ బాధ పంచాయతీ సెక్రటరీతో చెప్పుకుందాము అని అంటే లేడు. ఒకటి. రెండవది వాస్తవంగా ఈరోజు ఏదైతే 4 పథకంలో ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు సార్ ఎవరికి వర్తించాలి? ఇందిరమ్మ ఇల్లు వాళ్ళకి ఇవ్వండి, పారదర్శకంగా న్యాయంగా అర్హులైనటువంటి వారికి ఇవ్వండి, అనర్హులైనటువంటి వారికి ఇవ్వకండి. ఎవరికైతే అంటే గవర్నమెంట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము మీరు కొత్త రేషన్స్ కార్డు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఆత్మీయ రైతు భరోసా కావచ్చు, ఈ పథకాల విషయంలో ప్రభుత్వ అధికారులైనటువంటి మీరు గతంలో 2-3 సార్లు దరఖాస్తులు తీసుకున్నారు, మళ్ళీ దరఖాస్తులు అంటున్నారు. సార్ ప్రతిసారి దరఖాస్తులు అనడం వల్ల ప్రజలు ఆ యొక్క డబ్బులు జిరాక్స్లో పెట్టడము, ఆ జిరాక్స్లు తీసుకుపోయి చెత్తకుప్పలో పడేసినట్టు మా దగ్గర కొన్ని దాఖలాలు కూడా ఉన్నాయి సార్. అయినా నాకు అవన్నీ నేను ఇప్పుడు పట్టించుకోను. కేవలం ఏమంటున్నామంటే మీకు ఈ ప్రజాపాలన కార్యక్రమం అనేటువంటిది సామరస్యపూర్వకంగా పంచాయతీ సెక్రటరీ అనేటువంటి ఆయన లేడు. ఇందాక మీరు డిపిఓ గారికి ఫోన్ చేయడం జరిగింది, మరి రేపు వస్తున్నాడు అని అంటున్నారు కదా. రేపటి నుంచైనా న్యాయంగా పేదవాళ్లకు, అర్హులకు, నిరుపేదలకు, అభాగ్యులకు ఈ యొక్క పథకాలు అనేటువంటి చెందే విధంగా చూస్తారని గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే సార్ మళ్ళీ పంచాయతీ సెక్రటరీ వచ్చిన తర్వాత కూడా కొన్ని ఏంటంటే సార్ పంచాయతీ సెక్రటరీకి లెటర్ రాస్తే ఆ లెటర్ ఏమో రిసీవ్డ్ కాపీ ఇప్పుడు మీరు మాకు ఇస్తున్నారు కదా సార్, రిసీవ్డ్ కాపీ ఇక్కడ పంచాయతీ సెక్రటరీ ఇవ్వడం లేదు, కారోబారి గారు ఇస్తున్నారు. కాబట్టి కారోబార్లు ఇవ్వకుండా చూడండి సార్ మీకు విన్నవించేది. ఎందుకంటే పంచాయతీ సెక్రటరీకి ఇచ్చినప్పుడు పంచాయతీ సెక్రటరీ దానికి పూర్తి బాధ్యత వహిస్తారు. కారోబార్లు మా గ్రామంలోని వాళ్ళకి నిలదీయలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.